శక్తి మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల నష్టం జరిగే ఆటో డ్రైవర్లకు నెలకు 12,000 రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని ఆటో కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో గురువారం ఎమ్మిగనూరు పట్టణం సోమప్ప సర్కిల్ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి కె. ప్రభాకర్ మాట్లాడారు. అనంతరం డిమాండ్ల పత్రం ఇన్ఛార్జి తహసీల్దార్కి ఇవ్వడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు ఎన్. నబీ రసూల్, కె. సబీర్, కె. యాసీన్, బి. సోమేశ్వర నాయుడు, అశోక్ నాయుడు, నల్లారెడ్డి, ఎం. గిరిబాబు, సిఐటియు నాయకులు పి. రాజు, మహబూబ్ బాషా, హుస్సేన్ పీరా, అన్వర్ భాషా, ఉసేని, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. లైసెన్స్ కలిగిన డ్రైవర్లందరికీ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే సంవత్సరానికి ఒకసారి వేసే వాహనమిత్ర 15,000 రూపాయలు, గతంలో 10,000 రూపాయలు అన్నాడు ఎవరు మా వైఎస్ రాజశేఖర రెడ్డి. అది చాలదు, మీకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మా ఎన్నికల ముందు చెప్పాడు. కాబట్టి 15,000 రూపాయలు సంవత్సరం ఇది ఇంతవరకు ఇవ్వలేదు. జూన్లో ఇచ్చే వాహనమిత్ర కూడా ఇంతవరకు ఇవ్వలేదు. కాబట్టి వాహనమిత్ర పథకం కింద 15,000 రూపాయలు లైసెన్స్ కలిగిన డ్రైవర్లందరికీ ఇవ్వాలని చెప్పేసి మరి ప్రభుత్వం ఆటో డ్రైవర్లు ఉచిత పథకం వల్ల నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు ప్రతి నెలకు 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రాయితీ ఉందో దాన్ని ఎత్తివేసి